చెప్పాలి కదా. అవన్నీ లేకుండా ఈరోజు ఏ విధంగా ఉద్యోగాలు నడుస్తున్నాయి, ఏ విధంగా విద్యాలయాలు దాదాపు 10,000 టీచర్ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. 10,000 టీచర్ పోస్టులు. 10,000 మంది అంటే ఒకటి టీచర్ రిటైర్ అయిన టీచర్లు 10,000 ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి 11,000 అంటే మొత్తం కలిపి 21,000 టీచర్లు లేకుండా ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. స్కూళ్ళు రన్ అవుతా ఉన్నాయి. వరంగల్ ఎక్కడో 5, 6 స్కూళ్ళు బంద్ అయిపోయినాయంట. అర్థమైందా? రేపటి దినాన మళ్ళా వేరే పోలీసు ఉద్యోగులు 10,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళలో 10,000 మంది రిటైర్ అయ్యారు. మరి ఆ పోస్టు గాక అదివరకే ఒక 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయంట. అంటే ఆ 20,000 ఇవి కలిపితే 30,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 30,000 పోస్టులు ఇవ్వమన్నాం. నోటిఫికేషన్ ఒక డిఎస్సి తప్ప 2 ఏళ్ల కింద డిఎస్సి పడ్డది. అదివరకు 4 ఏళ్లకెళ్ళి గ్రూప్ 4 ఏళ్ల కింద పోస్టు తప్ప ఇయాటి వరకు పడలేదు. ఆ 4 ఏళ్ల కింద పడ్డ నోటిఫికేషన్‌లో కేసీఆర్ గారు 4 సంవత్సరాలు వయసు పెంచిండు. ఈ 4 సంవత్సరాల నోటిఫికేషన్ ఇయ్యడం వల్ల వాళ్ళ వయో పరిమితి మళ్ళా 4 సంవత్సరాలు పెరిగింది. కాబట్టి ఈరోజు మీరు డిప్యూటీ డిఈఓలకు గానీ, లేకుంటే గ్రూప్ 1కి గానీ, మీరు పెట్టబోయే గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ, గ్రూప్ 4 గానీ, గురుకులు గానీ, మీరు అన్నిటి కూడా 49 సంవత్సరాల వయో పరిమితి పెంచాలనేది ఈరోజు నిరుద్యోగుల డిమాండ్ ఇది. ఈరోజు నిరుద్యోగుల డిమాండ్ నేను వాళ్ళ తరపున చీఫ్ సెక్రటరీ గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మీరిద్దరు కూడా విజ్ఞప్తి చేసిన. ఈరోజు మీకు పెంచితే ఏం పోతుంది? ఇంకో 10 మంది పరీక్ష రాస్తే ఎక్కువ రాస్తారు కదా. దాంతో ఈరోజు మీకు 1000 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. మీకు ఏం సొమ్ము పోతుంది? ఒక 4 ఏళ్ళు పెంచితే ఇంకా కొంతమంది రాసుకుంటారు కదా. ఈరోజు డిప్యూటీ డిఓలు పోస్టు పడి 19 సంవత్సరాల క్రితం పడ్డది. 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఏమవుతుంది మీకు ఇస్తే? ఏమవుతుంది సార్? మంచి పనులు చేస్తే మీరు మెచ్చుకుంటారు. వాళ్ళని మెచ్చుకునే పనులు చేయండి. ఇవాళ తెలంగాణ యువత మీరు ఎన్ని స్కామ్లు చేసినా పలానా స్కామ్ చేసినని ఎవరైనా అడుగుతుండ్రా ఈరోజు? ఏ నిరుద్యోగానే ఎన్ని స్కాములు చేసినామని ఎవరైనా అడుగుతుండ్రా ఈరోజు? ఏం అడుగుతలేరు కదా మిమ్మల్ని. వాళ్ళు అడిగేది ఒకటే, మీరు ఏమని దోసుకున్నా దోసుకోండి, కానీ జర మన పరీక్ష రాసే అవకాశం అని ఇవ్వండి అని అంటున్నారు వాళ్ళు. కనీసం వాళ్ళు పొద్దుమాపు ఈరోజు నేను ఒక 10-15 లైబ్రరీలో పోయినా, ఆ లైబ్రరీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినా ఇలా కూర్చొని చదువుతూనే ఉంటారు. మరి నోటిఫికేషన్ల కోసం పోరాటం చేయాలి, బయటికి రావాలి, రోడ్లు ఎక్కాలి. ఇలా మనం తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మన గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, మన పైన ఎక్కడ చర్చ లేదు, మన గురించి ఎవరు మాట్లాడతలేరు. మన రోడ్లు ఎక్కుదామనే ఆలోచన ఈరోజు యువతకు కూడా తీరిక లేని పరిస్థితులలో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టే మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా పడవచ్చు, పడ్డప్పుడు మేము రెడీగా ఉండాలని చెప్పేసి కాంపిటీషన్ తీవ్రంగా ఉంది. కాబట్టి ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల పైన ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి యూత్ డిక్లరేషన్ పెట్టిండ్రు. మేము ప్రతి నిరుద్యోగికి ఈరోజు వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఎవరైనా నిరుద్యోగం వచ్చి అడిగినా మాకు 4,000 మేము మా సొంతం అడిగినాం, కానీ 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తలేరు అని చెప్పేసి కనీసం మేము ఎప్పుడైనా ట్విట్టర్లోనో ఫేస్బుక్లో పెడితే కామెంట్ కూడా పెట్టలే. ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు స్పందిస్తే ఫేస్బుక్లో అన్నీ ఎక్కడికెక్కడ బ్లాస్ట్ అయిపోవాలి. కానీ ఈరోజు ఎవరు బయటికి రాలే, ఎవరు అడగలే. అయినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, దయచేసి మా వయో పరిమితి పెంచండి, దయచేసి వయో పరిమితి పెంచండి. మా వయసులు దాటిపోతున్నాయి, మీ నోటిఫికేషన్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. మీ జాబ్ క్యాలెండర్ ఉన్నా కానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం పోస్టులు నిండిపోతాయి, అప్పటిదప్పుడు మాకు నౌకర్లు వస్తాయి, మేము జాబులు చేసుకుంటామనే వాళ్ళకు కొంచెం ఆలోచన వచ్చేది ఈరోజు. కాబట్టి ఈరోజు జాబ్ క్యాలెండర్ లేవు, మీరు పోస్టులు లేవు, 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ పడ్డాయి. కాబట్టి దయచేసి వయో పరిమితిని పెంచండి అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయిన ఆ పోస్టు నిండకుంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు ఈరోజు? ఏ విధంగా ఈరోజు స్కూళ్ళు ముందుకు పోతాయి? ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఈరోజు ముందడుగు వేస్తాయి? ఏ విధంగా ఈరోజు మీరు ప్రవేశపెట్ట సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి పోతాయి? ఏ విధంగా బట్వారీ అవుతాయి అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. దీని నుండి తప్పించుకొని పోయే వీలు లేదు ఈరోజు. ఖచ్చితంగా ఈరోజు స్టాండ్ కావాలి. 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 4 సంవత్సరాల వాళ్ళ వయసు పెరిగింది కాబట్టి ఇంకో 10-11 ఏళ్ళు వాళ్ళు చేస్తారు అంతే. 10-11 ఏళ్ళు చేస్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు మీకు అవకాశాలు వస్తాయంటే ఇసొంటి వాళ్ళకు మీరు పనిచేసినప్పుడు, ఇసొంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేసినప్పుడు, ఇసొంటి వాళ్ళ వెంబడి మీరు నిలబడ్డప్పుడు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఒక సబ్జెక్ట్ పట్టుకొని ఉంటలేవు. ఈరోజు ఒక వ్యక్తిగత దూషణలు తప్ప ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డది విద్యార్థులు, ఉద్యోగులు. వీళ్ళిద్దరు లేకుంటే అసలు తెలంగాణ ఈరోజు లేనే లేదు, మేము ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళే కాదు. ఈరోజు వాళ్ళిద్దరు మేము తెలంగాణ వచ్చిన తర్వాత, మా స్వయం పాలన వచ్చిన తర్వాత
మేము పరీక్షలు రాసుకుంటాం, లేకుంటే మేము ప్రమోషన్లు తీసుకుంటాం అని చెప్పి ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఆ రోజు వాళ్ళు శపథం చేసి వాళ్ళు పెన్ డౌన్ చేసి వాళ్ళకి లాస్ అయినా కానీ ఈరోజు అందులో ఆర్టీసీ కార్యక్రమం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒకలా ఇద్దరా? ప్రతి ఒక్కల ఉద్యమం ఈరోజు ఉన్నది. ప్రతి ఒక్కల గురించి ఈరోజు తెలంగాణ ఆలోచించాల్సిన అవసరం ఉండే. ప్రతి ఒక్కల గురించి ఈరోజు ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఈరోజు కాంట్రాక్టర్లను పెద్దగా చేయడానికి పనికొచ్చిన ఈ తెలంగాణ కానీ ఈరోజు నిజంగా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఆశా వర్కర్లకు కానీ తెలంగాణలో ఉన్న సగటు మనిషికి ఎక్కడ కూడా తెలంగాణ యొక్క ఫలాలు అందలేదు అనే దానికి ఎటువంటి డౌట్ లేదు. 101%. కేసీఆర్ గారు మీరు ఎన్ని రౌండ్ టేబుల్ అన్న పెట్టండి బ్యాక్గ్రౌండ్ నుండి, మీరు ఎన్ని రౌండ్ టేబుల్ అన్న పెట్టే వాస్తవం మాత్రం ఇదే. ఈరోజు తెలంగాణ అప్పుల పాలైంది. తెలంగాణ అప్పులైన తెలంగాణలో ఈరోజు నాకేమొచ్చింది? అందులో నాకు ₹1 వచ్చిందా? నేను అందులో నాకు నా వాటా ₹1 వచ్చిందా? అప్పు కట్టే వాటా నాకు వచ్చింది, కానీ ఫలాల వాటా నాది ఉందా? ఈరోజు ఒక నిరుద్యోగికి ఎంత వాటా ఉంది? ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగికి ఎంత వాటా ఉంది? ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎంత వాటా ఉంది? ఎవరికి ఎంత వాటా ఉంది? ఈరోజు ఆలోచన చేస్తుండ్రా? 40 లక్షల మంది యువత ఈరోజు తెలంగాణ రోడ్ల పైన పడి తిరుగుతున్నారంటే ఎవరు దానికి బాధ్యులు? ఈరోజు ఏ విధంగా తిరగనిస్తాం మనము? ఏ విధంగా ఉండనిస్తాం వాళ్ళను? వాళ్ళ పనులు పెట్టాలి కదా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా. 49 సంవత్సరాలు ఈరోజు వాళ్ళకి 47 సంవత్సరాలు దాటిపోయిన లైబ్రరీలో కూర్చొని వాళ్ళ నాలెడ్జ్ని ఎట్లా వదిలేద్దాం మనము? ఈరోజు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు ఫీల్ కావద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనము ఎన్ని తప్పులు చేసినా లాస్ట్గా ఓట్లతోని మనం లంచాలు ఇచ్చుకుంటే రెడ్ హ్యాండ్ దొరికి జైల్లోకి పోయిన వాళ్ళకి కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు నిరుద్యోగికి పరీక్ష రాసే అవకాశం మనం ఎందుకు ఇవ్వద్దు? అంటే అనిపిస్తారు. అనిపించుకున్న దాకా మీరు తెచ్చుకోవద్దు కదా. ఈరోజు ఖచ్చితంగా దీనిపైన ఒక ఇది చేయాలి. నేను రేపటి దినాన వీళ్ళకి పరీక్ష రాసే అవకాశం రాకపోతే వాళ్ళు తెల్లాలేస్తే మీ మీదనే యుద్ధం చేస్తారు. ఇక వాళ్ళకేం పని? ఇక పరీక్షలు రాసే అవకాశాలు ఇక వాళ్ళు లేనప్పుడు ఇక 49 ఏళ్ళు దాటే వయసు వేళ పోయినాక దాదాపు 5 లక్షల మంది యువత ఇక రోడ్లపైనకి వచ్చేస్తారు. నియర్లీ 5 lakhs ఈరోజు 47 ఏళ్ళు దాటి 48 ఏళ్ళ ఉన్న వయసు ఉన్న యువత ఈరోజు దాదాపు 10 లక్షల మంది ఈరోజు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పరీక్షలు 5 10 లక్షల లోపు ఉంటారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకు అవకాశం ఇస్తే రాసుకుంటారు. మీకు 1000 రూపాయలు వస్తాయి కదా సార్, రాయనియండి, ఏమవుతుంది? వాళ్ళందరినీ పరీక్ష రాయనియండి. దయచేసి ఈ ఛానల్ చూస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళకి నేను చెప్తున్నా, చెప్పండి ముఖ్యమంత్రి గారికి, రిపోర్ట్ పంపండి, వాళ్ళకు పరీక్ష పెట్టమనండి. ఈరోజు వాళ్ళు 30,000 అడగాలి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టు, 30 అడుగుతారు, వారు 20 అడుగుతుండ్రు. ఖాళీ లేయాలి. ఈరోజు శాంతి భద్రత ఏ విధంగా కాపాడిస్తే సగం దాదాపు 15,000 మంది పోలీసులు మీ సెక్యూరిటీగా కావాలి. ఈరోజు కింద గల్లీలో రేవంత్ రెడ్డి టమ్ములకు కూడా ఈరోజు జెడ్ కేటగిరో వై కేటగిరో సెక్యూరిటీ పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని, వాళ్ళకు తుపాకు అంత ఉండదు, వాళ్ళకు తుపాకులు ఈరోజు వాళ్ళకు అంతమందికి ఈరోజు సెక్యూరిటీ ఇచ్చుకుంటా పోతే ఈరోజు మరి ఆర్ఎస్ ప్రవీణ్ అసంటానికి ఆ సెక్యూరిటీ తీసి పడేసిండ్రు, తక్కువ చేసిండ్రు. ఈరోజు మరి వాళ్ళందరికి సెక్యూరిటీ ఇంతమంది పోతే మరి లా అండ్ ఆర్డర్ ఎవరు కాపాడాలి? నా సోదరుడు ఇప్పుడు ధర్నా పోతే నా కోసం 20 మంది పోలీసులు పంపుతుంది. ఆల్రెడీ రోజు 2 పోలీసులు నా కోసమే, వాళ్ళకు లక్ష రూపాయలు జీతము, రోజు నా కోసం కింద 2 ఉంటారు మఫ్తీరా కలర్ డ్రెస్ చేసుకొని. అర్థమైందా? నేను టెర్రరిస్ట్ కాదు, తీవ్రవాదిని కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఎంత స్టాఫ్ అవసరం ఉందో చెప్తున్నా. టీచర్లు పోలీసులు లేనిది ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు. టీచర్లు లేనిది యువత భవిష్యత్తు ముందుకు పోదు, పిల్లల భవిష్యత్తు ముందుకు కొనసాగదు. కాబట్టి ఇవి ఖాళీలు ఉంచడం అనేది కరెక్ట్ కాదు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, నేను రోజు ఇదే మాట్లాడతా. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దాదాపు 5 లక్షల మంది ఉన్నారు ఈరోజు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తీసేస్తుండ్రు, ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తుండ్రు. కళల రాత్రి కోపం వస్తే వాళ్ళ నౌకర్లకి వెళ్ళి తీసేస్తాడు. వాళ్ళ ఇంట్లో పిల్లలతో అయితే ఆఫీస్కి రావాలి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తీసేయాలి. అందులోకెళ్ళి 4 నెలలకెళ్ళి 5 నెలలకెళ్ళి జీతాలు లేవు, ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇంకోటి ఏజెన్సీతో జీతాలు ఇవ్వద్దని ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేయాలనేది ఈరోజు వాళ్ళ డిమాండ్. ఈరోజు రిటైర్డ్ అయిన పని అంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నావు? 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ పని ఎవరు చేస్తుండ్రు? ఈరోజు మీకు కొత్త నియామకాలు లేవు కదా, ఎవరు చేస్తుండు? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేస్తుండు. మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వాళ్ళ పని చేస్తున్నప్పుడు మరి వాళ్ళ జీతాలు వాళ్ళు పూర్తిగా ఇవ్వాలి కదా. మీరు వాళ్ళ జీతం పెంచమని అడుగుతలేరు. ఈ మధ్యలో ఉన్న ఏజెంట్ కానీ తీసేయండి, ఆ పైసలు మాకు మిగులుతాయి. దాంతో మా ప్రతి 1వ తారీఖు మాకు జీతాలు వస్తే అవి 2 గడిపితే దాదాపు 27, 13,000, 14,000 వాళ్ళ చేతికి వస్తున్నాయి. అన్ని ట్యాక్సులు పోను, అందరు కమిషన్లు పోను. ఏ విధంగా బతుకుతారు సార్? అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి ఒకసారి ఆలోచన చేయండి.
వాళ్ళు ఎట్లా బతితే వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలి అనేది ఆలోచన చేయండి. వాళ్ళు ఏమైపోతే మాకేందనే ఆలోచన మన పక్కన పెట్టండి. ఈరోజు సమసమాజ నిర్మాణం అనేది ఇంపార్టెంట్ సార్. బిల్డింగ్లు కట్టుడు కాదు, ట్రిపుల్ ఆర్ రోడ్లు కాదు, ఫ్యూచర్ సిటీలు కాదు. ఈరోజు మనుషుల నిర్మాణం, వాళ్ళ బతుకుల నిర్మాణం అనేది జరగాలి తెలంగాణలో. అది మనం పక్కన పెట్టాం. ప్రతిపక్షాలు కూడా పూర్తిగా పక్కన పెట్టినాయి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఈరోజు నేషనల్ వైడ్గా చాలా పెద్ద ట్రోలింగ్ అవుతుంది. నేను ఒకసారి వినిపిస్తా. ఎవడెందుకు మాట్లాడతలేరు? మేమేమన్నా అడుగుతున్నామా? మేము వాళ్ళు ఏమన్నా వాటాలు అడుగుతున్నామా? వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నామా? దాని గురించి మేమన్నా ఊసెత్తినామా? ఇంత పెద్ద గొట్టాలా జరిగినా ఇది నేషనల్ న్యూస్ ట్రోలింగ్. మీరు ఒకసారి వినండి ఎట్లా వస్తుందో. मंत्री के पास से 1600 करोड़ का कोयला गायब है। स्वास्थ्य मंत्री के पास ఏమంటుండ్రు? బొగ్గు మంత్రి దగ్గర 1600 కోట్ల బొగ్గు మాయమైపోయింది. కిషన్ రెడ్డి గారు, మీ దగ్గర బొగ్గు మాయమైంది అని తెలంగాణ యువత ఏమన్నా అడుగుతున్నారా? 1600 కోట్ల బొగ్గు అంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేది. అర్థమైందా? రిటైర్ అయిన వాళ్ళకు దాదాపుగా 16,000 మందికి 1600 దాదాపు ఒక 2,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం వచ్చేది. అన్ని పైసల బొగ్గి రోజు గాయబైపోయింది. ఎవరైనా అడుగుతున్నారబ్బా? ఎవరైనా మాట్లాడుతుండ్రా? ఎవరైనా కిషన్ రెడ్డి గారు మరి మీ ఉత్తరం రాసిన ఉత్తరం ఏమైనా ఎవరు అడుగుతుండ్రా? ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇది నేను పంపింది వీడియో, మా బీహార్ వీడియో ఈరోజు చూపించింది. అదే నిన్న దినాన అది అడిగే ప్రయత్నం చేస్తే ఈరోజు మమ్మలను హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి. మేము అడుగుతున్నామా? ఈరోజు మేము అడుగుతున్నది ఒకటే. ఈరోజు మీరు తెలంగాణ యువతను ఖాళీగా ఉంచకండి. తెలంగాణ యువతకు మీరు ఉపాధి కల్పించండి. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి. తెలంగాణ ఉద్యోగులను యువకులను ఈరోజు తెలంగాణ ముందుకు పోవడానికి వాళ్ళని వాడుకోండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళను ఈ ఏజెన్సీ వ్యవస్థ తీసేసి కార్పొరేషన్ చేసి ప్రతి 1వ తారీఖు వాళ్ళ జీతాలు వచ్చేటట్టుగా చేయండి. రిటైర్మెంట్ బకాయిలు ₹1 లేకుండా మొత్తం ఇచ్చేయండి. వాళ్ళకు ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వండి, డిఏలు ఇవ్వండి. వాళ్ళు బతకలేకపోతుండ్రు. ఎంత చెట్టుకు అంత గాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కోట్ల రూపాయలు సరిపోతున్నాయి. ఇంకా తినాలి. మళ్ళీ ఒక 15,000 కోట్ల అప్పు దేనికి ఈరోజు నడుం బిగించిండ్రు. గత ప్రభుత్వం ఏకంగా ఏది మన దీన్నే వరంగల్ సెంట్రల్ జైల్నే కుదబెట్టే కాడికి వచ్చింది. వరంగల్ సెంట్రల్ జైల్నే కుదబెట్టిండ్రు ఏకంగా కేసీఆర్ గారు అయితే. అంటే అక్కడ దాకా మీకు అన్ని పైసలు వచ్చినా మీకు సరిపోదు. ఈరోజు మరి వీళ్ళు ఎక్కువ గుంటమ్మ కోరుతున్నారు. వీళ్ళు రోటీ కపడా మకాన్ అంతే. అన్నము, బట్టలు, ఇల్లు, పిల్లలను చదివించుకోనికి, రోగం వస్తే దవాఖానా, ఇవి తప్ప వేరే ఏమైనా అడుగుతున్నారా? కారు, బంగ్లాలు అవి ఏమైనా అడుగుతుండ్రా? ఏదైనా పథకం ఉందా? మీరే అన్నారు తులం బంగారం. ఎవరు అడిగిందా తులం బంగారం ఈమని ఎవరైనా రోడ్డు ఎక్కిండ్రా? ఇయ్యాలా మేనిఫెస్టో రాష్ట్రం తులం బంగారం పెట్టమని ఎవరు అడిగినాడబ్బా? గత ప్రభుత్వ హయాంలో మీరు కొట్టాడక కామున్నారు కాబట్టి ఏదో కొట్టాడినట్టు మేము ఈ పథకాలు చూసి ఓట్లేసినా అని అనిపించుకోనికి మీరు ఆ పథకాలు పెట్టిన కానీ మీ మొక్కలకు కానీ నువ్వు కానీ నీ బట్టి విక్రమార్క కానీ ఎవరైనా యుద్ధాలు చేసినారబ్బా? 179 కేసులు వేసినా గత ప్రభుత్వం మీద. ప్రతిరోజు రోడ్డు పైనే ఉండే, ప్రతి ఒక్క స్కామ్ పైన. ఇవాళకి వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇవాళ స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఇవాళ కూడా నేను పర్ఫెక్ట్గా చూపించగలుగుతా. ఈరోజు నాకు తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఇంపార్టెంట్. నాకు తెలంగాణ యువత బతుకుల నిర్మాణం ఇంపార్టెంట్. తెలంగాణ రిటైర్డ్ అయిన వాళ్ళ బతుకులు ఇంపార్టెంట్. ఈరోజు తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క బతుకులు నిర్మాణం అనేది ఇంపార్టెంట్. ఈరోజు నిర్మాణాలు అంటే బంగ్లాలు కట్టుడు కాదు, బిల్డింగ్లు కట్టుడు కాదు, ట్రిపుల్ ఆర్ రోడ్లు కట్టుడు కాదు, ఫ్యూచర్ సిటీలు కట్టుడు కాదు. ఈరోజు అవి కాదు. రేడియల్ రోడ్లు కట్టుడు కాదు. ఈరోజు పెట్టుబడులు తెచ్చుడు కాదు. ఈ తెలంగాణను ఏ విధంగా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని యొక్క స్ట్రక్చర్ని దగ్గర ఉండే దాని యొక్క ఆర్కిటెక్ట్గా ఈరోజు మారాలి. ఎవరు మారింది ఈరోజు? ఎక్కడ జరుగుతుంది? ఈరోజు జరుగుతాయి. ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? మరొక మన నితిన్ గౌడ్ అని నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? 99 మంది చనిపోయింది. ఇంకొక మనిషి అయితే 100 మందికి వస్తాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులు బకాయిలు అందక నా దగ్గర ఆన్ రికార్డు ఉన్న ఫోటోలో సహా చెప్తున్నా. అంతమంది ఎందుకు చనిపోతారు? మీ అసమర్థత కాదు. ఒక మరణం పైన చర్చ ఉందా? మొన్న ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎస్ఐ దాఖలు అడ్మిట్ అయ్యి వాళ్ళ భార్యలు ఫోన్ చేస్తేనే కింది మీది కొట్టుకున్నా. డీజీపీ ఆఫీస్ ముందుకు వచ్చి నేను కూర్చుంటానని చెప్పిన.
ఈరోజు అటువంటి అంటే అక్కడి వరకు మనకు ఆ బాధ్యత ఉండాలి కదా ఈరోజు. వాళ్ళ పేర్లపైన మన ముఖ్యమంత్రులమైనాం, వాళ్ళ పేర్లపైన మన మంత్రులమైనాం. ఈరోజు మనం అధికారులకు కూర్చున్నాం. ఈరోజు మన సేవ చేయాలనే ఆలోచన ఉండాలి కదా. అది కబ్జా చేయాలి, ఇది కబ్జా చేయాలి. వాని భూమి మింగాలి, వీని భూమి మింగాలి. వాని పైసలు డైవర్ట్ చేయాలి, వీని పైసలు డైవర్ట్ చేయాలి. రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు డైవర్ట్ చేయాలి. ఈరోజు ఈ పెన్షన్ల పైసలు డైవర్ట్ చేయాలి. ఏమైనా ఎంత మింగితే ఎంత దొరికితే అంత. తక్కినోడు ఏమైనా చచ్చిపోయి 4 కోట్ల మంది చచ్చినా పర్వాలేదు, మాకు అవసరం లేదు. 4 కోట్ల మంది ఏమైపోయినా పర్వాలేదు, మాకు అవసరం లేదు. ఈరోజు వాళ్ళు ఎంత పెద్ద విలన్లు అయినరో ఈరోజు సంఘాలంత విలువలేని. ప్రతి సంఘం, ఒక్క సంఘం కాదు. ఈరోజు ఉద్యోగ సంఘాలకెళ్ళి నిరుద్యోగ సంఘాల వరకు ప్రతి ఒక్కరు అదే తిరిగి మారిండ్రు. స్వార్థం, నిలువెత్తు స్వార్థం. దీన్ని అడ్డం పెట్టి, ఈ సంఘం అడ్డం పెట్టుకో, నిరుద్యోగులు అడ్డం పెట్టుకో, నేను ఎట్లా బాగుపడాలి. ఈరోజు వీళ్ళని పిచ్చోళ్ళని చేసి వీళ్ళ ఉసురు దాకి ఇట్టనే స్కెచ్లు వేసుకొని పోయి ఈరోజు ఒకటి జైల్లో పడ్డాడు ఆల్రెడీ. నిరుద్యోగుల ఉసురు ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేర్లు చెప్పుకొని బతికేటోళ్ళు చెప్తున్నా. ఉద్యోగాలు రిటైర్డ్ అయిన ఉద్యోగుల కానీ ఈరోజు ఉద్యోగుల సంఘాలకు కానీ మీకు చెప్తున్నా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నోరు ఎవరైతే మీరు సంఘాలు పెట్టినో వాళ్ళ పేరు మీద వాళ్ళ మోసాలు చేసేటోడు ఎప్పుడు కూడా జీవితాన్ని ఎవడు బాగుపడరు, గుర్తుపెట్టుకోండి మీరు. ఒక రైట్ గురించి, ఒక హక్కుల గురించి ఎవరైనా కొట్లాడినా ఇవాళ ఎవరైనా మాట్లాడినా ఈరోజు నేను ఈరోజు నిష్పక్షపాతంగా పోరాటం చేస్తూ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్ప, వాళ్ళ జేఏసీ తప్ప నిరంతరం వారు ఒక ఉద్యమం చేస్తూ ఉంటారు. ఏదో పోరాటం వాళ్ళ హక్కుల కోసం. వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు ఎవరు కనబడతారు. ఒక దగ్గర రాస్తారు, ఒక దగ్గర మీటింగు, ఎవరైనా చచ్చిపోతే అందరు గుమ్మికూడేదని చెప్పి మనిషి రూపాయి వేసుకొని వాళ్ళ సాయం చేసుడు. దాని తర్వాత ఆర్టీసీ కూడా పెద్ద యూనియన్లు, ఎలక్షన్ల కోసం నిలబడే యూనియన్లు కాదు, వేరే వాళ్ళు అటు కార్మికులు ఏదో జరగాలని. ఈరోజు వాళ్ళకున్న తాపత్రయం లేదే మనకు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను చెప్పిన ప్రతి అంశం పైన ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు ఎక్కడ కూడా అక్కడ ఎర్రర్స్, మేము మీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు, మీ పెద్ద పెద్ద కుంభకోణాలలో మేము మీ బొగ్గు 40 లక్షల టన్నుల బొగ్గు మాయంలా మేము ఎక్కడ కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు కానీ, తెలంగాణ నిరుద్యోగులు కానీ, లేకుంటే తెలంగాణలో ఆశా వర్కర్లు కానీ, తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఈరోజు తెలంగాణలో ఎవరు అడుగుతలేరు. ఈరోజు మీరు ఎంత దోసుకొని పాతోడు దోసుకుంటే అడగలేదు కదా, మేము దోసుకుంటే అడగలేదు కానీ నడవని మీ దుకాణం. వాళ్ళు ఎవరు అడుగుతలేరు. ఈరోజు మా సొంటలు అడుగుతుండ్రు. కాబట్టి వాళ్ళ న్యాయమైన ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళ డిమాండ్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వం ఇంకా మొండిగా పోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి నేను మరోసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈరోజు ఇంకోటి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చిన ఆయన గురించి కొత్త చెప్పాలి. ఆయన పేరు సంజయ్ జాజు. ఆయన గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా చేసిండ్రు. మన దగ్గర కలెక్టర్గా ఒక ఆయన గిరిధర్ అని కలెక్టర్ ఉండే. ఆ కలెక్టర్కు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన పోయిన కొన్ని ప్రాజెక్టులు ఆయన కింద అసిస్టెంట్గా పనిచేసిండు. ఈయన ఐటీ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ సెక్రటరీగా ఈయన పనిచేసిండు. జయేష్ రంజన్ గారు ఉన్న పొజిషన్ ఈయన పనిచేసిండు. కాబట్టి ఈయన ప్రభావం ఎక్కువ. చంద్రబాబు నాయుడు ఎక్కువ ఈయన పైన ప్రభావం చూపించి, అంటే ఏ లాబీలో వచ్చిందని కొంచెం నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ మరి రేవంత్ రెడ్డి అనేటోడు మా పెద్ద కిలాడి, మరి అసలు కిలాడి చేతుల మరి ఈయన తట్టుకోగలుగుతాడా? ప్రజల తరపున నిజంగా ఈయన నిష్పక్షపాతంగా ఈరోజు తన డ్యూటీని రెండర్ చేయగలుగుతారా? మరి ఈరోజు తన పనితనం చూపించగలుగుతాడా అని కొంచెం ఎంక్వైరీ చేసిన. కానీ ఇందులో కొంచెం చంద్రబాబు ప్రభావం అనేది ఎక్కువ కనబడతా ఉంది నాకు ఈయన నియామకంలో. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి నియామకము, చీఫ్ సెక్రటరీ అనేతోనికి మళ్ళీ ఒక పోస్టు రామకృష్ణరావు కియుడు, ఇవన్నీ కానీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే మరి మనం అడుగుతున్న ఈ డిమాండ్స్ ఏవైతే మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అందులో ముఖ్యంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు, రిటైర్మెంట్ అయిన ఖాళీలు వెంటనే నింపడం అనేది, రెండవది వయోపరిమితి పెంచడం, అందులో పోలీసు కానిస్టేబుల్ 36, హెడ్ కానిస్టేబుల్ 37, ఈరోజు డిప్యూటీ డిఓలు కానీ, ఎంపీడీఓలు కానీ తక్కిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తక్కిన అన్ని డిఎస్సీలకు అన్ని పోస్టులకు 49 సంవత్సరాల వయోపరిమితి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేసి దాన్ని కార్పొరేషన్ చేయాలి, దాని ద్వారానే జీతాలు ఇవ్వాలనేది. ఇంకా ఇవన్నీ కూడా. ఇంకోటి మీరు ఈఎస్ఎస్ అనేది ఇవ్వాలి, ఉద్యోగులకు డిఏలు, పిఆర్సీలు ఏవైతే ఇచ్చింది ఇవ్వాలి, పెన్షన్లు ఈరోజు మీరు సిపిఎస్కి వెళ్ళి ఇమీడియట్గా ఓపీఎస్గా మీరు మార్చాలి. కాబట్టి ఇవన్నీ తరపున కొత్త సిఎస్ ముందున్న సవాలు, ఇవి ఖచ్చితంగా మీరు చేయాలి. మీకు కూడా కొంచెం సమయం ఇస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇవి చేయకుంటే ఏ విధంగా ఉండబోతుందో ఫ్యూచర్ అనేది ఉంటాం.
ఖచ్చితంగా ఏది చేసినా చేయకున్నా ఉద్యమాలు మా ఊపిరిగా, పోరాటాలు మాకు ఆహారంగా మేము ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటే ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది. అందులో సవాలే లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ రాష్ట్రపతి గారికి మరియు సుప్రీంకోర్టు జడ్జి గారికి మాత్రం మా యొక్క కృతజ్ఞతలు ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మేము వారికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారి చొరవ వల్ల ఈరోజు కొంచెం కొంచెమన్నా కదులుతుంది. ఈ కళ్ళుండి చూడలేనోళ్ళు, చెవులుండి వినలేనోళ్ళు, నోరుని మాట్లాడలేని ప్రభుత్వానికి కదిలిస్తుంది, కొంచెం కొంచెం కదిలిస్తుంది, బాగా కాదు, కొంచెమన్నా కదులుతుంది. ప్రతిపక్షాలు పూర్తిగా మౌనం, ఉద్యోగ సంఘాలు ఇంకా మౌనం. ఈ అన్ని మౌనం మధ్యలో మన ఆర్తనాదాలు ఇవన్నీ ఇటు రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు వీరందరి ఆర్తనాదాలు కొద్ది వరకైనా రాష్ట్రపతి లాంటి వారు, సుప్రీంకోర్టు జడ్జి లాంటి వారు కొద్దిగానైనా వినబడి కొంచెమన్నా కదలికలు మన దగ్గర ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పోరాటం చేద్దాం. ప్రభుత్వం దయచేసి మీరు సానుకూలంగా వీళ్ళ తరపున ఆలోచన చేయాలి. మాకు ఒక పిలుపు ఇచ్చే అవకాశం మాకు ఇవ్వద్దు. మీ సెక్రటరీ దగ్గరకు వచ్చి మేము మా వాణిని పిలిపించే పరిస్థితి మాకు తీసుకురావద్దు. మేము వచ్చి ధర్నాలు చేసే అవకాశాలు మాకు ఇవ్వకుండా అన్నిటి కూడా మీరు పరిష్కరించి మాకు పని లేకుండా మేము చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.